అభివృద్ధి పేరుతో గిరిజనుల ప్రాణాలతో చెలగాటం. సమయం పూర్తి అయినా అక్రమంగా నల్లరాయి క్వారీ తవ్వకాలు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం కొట్నాపల్లి నల్లరాయి క్వారీ వలన నేడు ఆయా గ్రామాల గిరిజనులు పడుతున్న సమస్యలు, ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా అభివృద్ధి నిమిత్తం హైవే రోడ్డు నిర్మాణంకే ఆనాడు మేము క్వారీ రన్ చేసుకునేందుకు ఇచ్చాము కానీ నేడు సమయం పూర్తయిన తర్వాత కూడా అక్రమంగా క్వారీ తవ్వకాలు చేస్తున్నారని, అంతేకాకుండా గతంలో కన్నా ఇప్పుడు బ్లాస్టింగ్ తీవ్రత పెంచడం వలన మొన్నటి వరకు ఆస్తి నష్టం జరిగింది, నేడు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూపించేది ఏం పర్వాలేదు. అన్య ఇది మా డ్రైనేజ్ అన్య మాకు పంటకి ఇక్కడ నుంచే సాగునీరు వస్తుండేది. సుమారు 400 ఎకరాలకి వస్తుండేది నీరు సుమారు. ఇప్పుడు క్వారీ వల్ల నీరు కూడా రావటం లేదన్య. కనీసం పంటలే దిగుబడి కూడా రావు. గడ్డ జోరెకలాగానే వస్తుండేది అన్య గట్టిగా. ఇప్పుడు మరి ఆ పేలుడు వల్ల నీళ్ళు కింద దిగిపోయి రావట్లేదు మాకు కూడా. నా పేరు కొర్ర సుబ్బలక్ష్మి. మా ఊరు చక్రపుట్టు, మాది కొట్నాపల్లి పంచాయతీ అండి. కొట్నాపల్లి ఉండే క్వారీ వల్ల మా ఇల్లులు పగిలిపోతున్నాయండి, మా రేకులు కూడా అన్నీ పగిలిపోతున్నాయండి. ఆ శబ్దం వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా భయపడిపోతున్నారండి. పైగా ఏంటంటే మా ఊరి పైన పెద్ద రాయి ఉందండి. ఆ శబ్దం వల్ల రాయి కనుక వచ్చిందంటే మా గ్రామస్తులంతా చనిపోయే అవకాశాలు ఉన్నాయండి. దానివల్ల మీ ప్రభుత్వం కానీ వచ్చి మరి మంచి చేస్తారని కోరుకుంటున్నానండి. దయచేసి ఈ క్వారీ దయచేసి క్వారీని ఆపి మా ప్రాణాలని కాపాడండి సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్ చెప్పాము. నమస్కారం సార్, నా పేరు ప్రసిద్ధి బాబు, మాది చక్రపుట్టు గ్రామము. మా కొట్నపల్లి క్వారీ ఇంతకుముందు హైవే వలన మేము క్వారీ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మాకు ఇస్తే బాగుండదేమో అనే ఉద్దేశంతో మేము అనుమతించాము. మనకు హైవే వస్తుంది అనే ఉద్దేశంతో. కానీ దాని లీజు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ క్వారీ మళ్ళీ కొనసాగిస్తూనే బ్లాస్టింగ్ చేపడుతున్నారు. ఆ బ్లాస్టింగ్ వల్ల అనేక కెమికల్ వాసన వచ్చి ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కానీ, తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ, తర్వాత వయసులో ఉన్న మాలాంటి వాళ్ళం కానీ, యువతలు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. అలాగే దాని పేలుడు వైబ్రేషన్ వల్ల చాలా నష్టానికి గురవుతుంది మా చుట్టుపక్కల ఊళ్ళకు. దయచేసి ఇవన్నీ మాకు మీరు ప్రభుత్వం వారు ఆపినట్లయితే మా జీవితాలు ముందుగా బాగుంటాయి సార్. దయచేసి ఈ క్వారీని ఆపండి సార్, ప్లీజ్. గ్రామం, ఈ కాఫీ రైతు నేను. ఈ కోరి వల్ల, ఈ దుమ్ము ధూళి వల్ల ఈ కాఫీలు చాలా దెబ్బ అయిపోతుంది. పూతకొచ్చిన కాయలు కూడా మచ్చ గింజలు రావడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దానివల్ల బోలెడు నష్టం. ఇది వరకు మాకు సుమారు 100 కేజీలు వచ్చేది, ఇప్పుడు 20 కేజీలు రావడమే చాలా కష్టం. ఇంత పరిస్థితిగా మారిపోయింది కోరి వల్ల. చాలా నష్టం ఇది. దానికి ఇబ్బంది పరిస్థితి. గవర్నమెంట్ దయచేసి ఈ కోరిని ఆపుతారని కోరడమైనది.